ఇటీవల మరో ప్రఖ్యాన్ని చూస్తున్నాం. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో కాసేపట్లో పరకాలకు చేరుకోనున్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఇక ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పరకాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశంలో పాల్గొంటారు. ఇక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలకు అలాగే అమృత 2.0 పథకమునకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు రోడ్డు మార్గంలో గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ వీరుగుని రాజ్ కుమార్ గారి మనవరాలి పుట్టినరోజు వేడుకలో మధ్యాహ్నం పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో ఉర్సుగుట్ట అదేవిధంగా ఆకుతోట కన్వెన్షన్లో జరగనున్న సంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చొల్లేటి మాధవరెడ్డి కుమారుని వివాహ వేడుకల్లో కూడా పాల్గొంటారు. ఆ తర్వాత ఖీలా వరంగల్ గ్రౌండ్స్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు మంత్రి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాద్ నుండి హెలికాప్టర్లో కాసేపట్లో పరకాలకు చేరుకున్నారు మంత్రి శ్రీనివాసరెడ్డి. ఇక ఉదయం 10 గంటల 50 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా పరకాల మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక అదేవిధంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు అలాగే అమృత 2.0 పథకమునకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు రోడ్డు మార్గంలో గీసుకొండ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీపీ వీరకోని రాజ్ కుమార్ గారి మనవరాలి పుట్టినరోజు వేడుకలో మధ్యాహ్నం పాల్గొంటారు. ఇక మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్లో ఉర్సుగుట్ట అదేవిధంగా ఆకుతోట కన్వెన్షన్లో జరగనున్న సంఘం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ చొల్లేటి మాధవరెడ్డి గారి కుమారుడి వివాహ వేడుకలో పాల్గొంటారు. ఆ తర్వాత ఖీలా వరంగల్ గ్రౌండ్స్లో ఉన్న హెలికాప్టర్ ద్వారా తిరిగి హైదరాబాద్కు చేరుకుంటారు.